పుట్టినరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరు పుట్టి చనిపోవడం ఖాయం గాని నేను ఆలోచించేది నేనున్నా లేకపోయినా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలని ఒకే ఆలోచన, వేరే ఆలోచన ఏమీ లేదు. నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిని, పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి 9 ఏళ్లు, కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడిని నేను. ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేను. అవునా కాదా మీరే చూసుకోండి. అది నా బ్రాండ్. కానీ బాధ, నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గరికి తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. తప్పదు. మీకోసం, నా కోసరం కాదు, మీకోసరం, జాతి కోసరం, నన్ను గౌరవించిన మీకోసరం ఎన్ని అవమానాలైనా పడతా, ఎంత కష్టమైనా పడతా. మళ్ళీ తెలంగాణను బాగు చేశా, అది వేరే రాష్ట్రమైంది.